మొదటి 2 రోజులు మిక్స్డ్ టాక్ మధ్య స్టెడీగా సాగిన ఫంకీ సినిమా ఇప్పుడు 3వ రోజు అసలు పరీక్షను ఎదుర్కొంది. మొదటి రోజు ఓకే ఓపెనింగ్, రెండో రోజు వ్యాలంటైన్స్ డే ప్లస్ శనివారం ఉన్నా ఆశించినంత గ్రోత్ రాకపోవడంతో ట్రేడ్ దృష్టి మొత్తం 3వ రోజు ఆదివారం మీది పడింది. ఎందుకంటే చిన్న మీడియం రేంజ్ సినిమాలకు అసలు గేమ్ ఆదివారం నుంచే మొదలవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, క్యాజువల్ ఆడియన్స్ థియేటర్కొచ్చే రోజు అదే. ఉదయం షోల దగ్గర పరిస్థితి చూసిన వాళ్ళకి మాత్రం పెద్దగా హోప్ కనిపించలేదు. చాలా చోట్ల ఆక్యుపెన్సీ 25-30% రేంజ్లోనే ప్రారంభమైంది. మాస్ సెంటర్లలో అయితే పరిస్థితి ఇంకా నెమ్మదిగా సాగింది. కానీ సిటీ మల్టీప్లెక్స్లలో మధ్యాహ్నం నుంచి కాస్త పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్రూప్స్, కాలేజ్ యూత్ సినిమా టైంపాస్ కామెడీ అంటూ రావడం ప్రారంభించారు. మ్యాటినీ షోలకొచ్చేసరికి హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి సిటీల్లో మంచి కదలిక వచ్చింది. మొదటి 2 రోజుల్లో వచ్చిన రివ్యూలు చూసి చాలామంది థియేటర్ ఎక్స్పీరియన్స్ కంటే ఫన్ కోసం అనే మైండ్ సెట్తో రావడం కలెక్షన్స్కి కాస్త బూస్ట్ ఇచ్చింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అందుకే ఫుల్ హౌస్ బోర్లు ఎక్కువగా కనిపించకపోయినా 50-60% ఆక్యుపెన్సీ మాత్రం మెయింటైన్ అయింది. సాయంత్రం నుంచి అసలు బిజ్ మొదలైంది. ఆదివారం ఈవినింగ్ షోలకి యూత్ ఎక్కువగా రావడం వల్ల బుకింగ్స్ పెరిగాయి. మల్టీప్లెక్స్లలో నైట్ షోలకి 70% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. కామెడీ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా కొంత హెల్ప్ చేసింది. అయినా కూడా ఇది బ్లాస్ట్ అయ్యే ట్రెండ్ కాదు, స్టెడీ హోల్డ్ మాత్రమే. 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సుమారు 1.05 కోట్ల నుండి 1.15 కోట్ల షేర్ రేంజ్ అందుకునే అవకాశం కనిపించింది. ఫైనల్ కౌంటింగ్ బాగుంటే 1.2 కోట్ల దగ్గర కూడా ముగిసే ఛాన్స్ ఉంది. గ్రాస్ పరంగా దాదాపు 2.1 నుండి 2.3 కోట్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఏరియా వారీగా చూస్తే నైజాంలో దాదాపు 45 లక్షల షేర్ వచ్చింది. సీడెడ్ 14 లక్షలు, యూఏ 13 లక్షలు, ఈస్ట్ 9 లక్షలు, వెస్ట్ 8 లక్షలు, గుంటూరు 10 లక్షలు, కృష్ణా 8 లక్షలు, నెల్లూరు 4 లక్షల వరకు ట్రెండ్ కనిపించింది. మొత్తం మీద రెండో రోజు కంటే కొంచెం గ్రోత్ కనిపించినా అది పెద్ద జంపు మాత్రం కాదు. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో కూడా స్టేబుల్ ట్రెండ్ కొనసాగింది. యూఎస్లో సండే ఈవినింగ్ షోలు కొంచెం మెరుగ్గా పర్ఫామ్ చేశాయి, కానీ భారీగా పెరిగే ట్రెండ్ కనిపించలేదు. అక్కడ కూడా 3వ రోజు సుమారు 20-25 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. మొత్తంగా వరల్డ్ వైడ్గా 3వ రోజు షేర్ 1.35 నుండి 1.45 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది. 3 రోజులు ముగిసేసరికి సినిమా మొత్తం షేర్ దాదాపు 3.6 నుండి 3.9 కోట్ల మధ్య చేరింది. గ్రాస్ పరంగా 7 కోట్లకు పైగా టచ్ చేసే పరిస్థితి ఉంది. బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఇది డేంజర్ జోన్ కాదుగాని సేఫ్ జోన్ కూడా కాదు. ఇక సోమవారం నుంచి వచ్చే డ్రాప్ చాలా కీలకం. ట్రేడ్ వర్గాల్లో ఒక క్లియర్ అభిప్రాయం వినిపించింది. ఈ సినిమా ఓపెనింగ్తో కాదు, లాంగ్ రన్తోనే బతకాలి. ఎందుకంటే మాస్ సెంటర్లలో స్ట్రాంగ్ పుల్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పూర్తిగా కనెక్ట్ కాలేదు. యూత్ మాత్రమే సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే వీక్ డేస్ హోల్డ్ కీలకం. విశ్వక్సేన్ కెరియర్ పరంగా చూస్తే ఈ సినిమా అతనికి పెద్ద బూస్ట్ ఇవ్వలేదు, కానీ పూర్తిగా పడిపోకుండా నిలబెట్టే సినిమా అయ్యే అవకాశం ఉంది. 3వ రోజు కలెక్షన్స్ చూసి ట్రేడ్లో డీసెంట్ సండే హోల్డ్ అనే ట్యాగ్ ఇచ్చారు. మొత్తానికి ఫంకీ 3వ రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఎగరలేదు, పడిపోలేదు కూడా. కామెడీ మీద ఆధారపడి సేఫ్ జోన్ వైపు నెమ్మదిగా నడుస్తోంది. ఇక సోమవారం కలెక్షన్లు ఈ సినిమాకు అసలు తీర్పు ఇవ్వబోతున్నాయి. యూత్ సపోర్ట్ కొనసాగితే రన్ లాంగ్ అవుతుంది, లేకపోతే త్వరగా సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.